नमस्कार साथियों और प्यारे बच्चों, मैं हूं मधुरवाणी। सभी को फिर एक बार ऑनलाइन क्लास में स्वागत है। आज का विषय 2019 ఫర్వరి ప్రాథమిక పేపర్। ఈరోజు మనం 2019 ఫర్వరిలోనూ ప్రాథమిక పేపర్ ఏ విధంగా ఇచ్చారు అంటే హిందీ ఎగ్జామ్స్ రాసేవారు ఉంటారు కదా, దానిలో ప్రాథమిక పరీక్షకు సంబంధించిన 2019 ఫర్వరి పేపర్ గురించి మనము ఈరోజు వీడియోలో తెలుసుకుందాం। ప్రాథమిక పరీక్ష న్యూ సిలబస్ 2019 ఫర్వరి, సమయం వచ్చి 2:30 గంటలు, మార్క్స్ వచ్చి 100 మార్క్స్। ఇక్కడ చూడండి, లిఖావట్కి సఫాయికి లియే 5 అంక్, అంటే హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉన్నట్లయితే వాటికి 5 మార్క్స్। ఫస్ట్ रोमन, किन्हीं 5 प्रश्नों का उत्तर एक एक वाक्य में लिखिए। మనం దీనిలో 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది। 5 into 2 10 మార్క్స్। దీనిలో ఎన్ని క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది? 5 క్వశ్చన్స్। ఇక్కడ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు? వహ క్యా హై, గాय కహా హై, क्या आप वकील है, दूध कैसा है, भोपाल क्या खाता है, बाग में कौन है, गाड़ी कितने बजे छूटती है, बैल क्या खींचता है, सुरेश आज कहाँ से आया। 10th क्वेश्चन, तुम्हारे पिताजी कहाँ काम करते हैं। ఇలాగా 10 క్వశ్చన్స్ ఇచ్చారు। ఈ 10 క్వశ్చన్స్ లో 5 క్వశ్చన్స్ రాస్తే 5 into 2 10 మార్క్స్। సెకండ్ रोमन, किन्हीं 4 को अक्षरों में लिखिए। అంటే సెకండ్ रोमन లో నెంబర్స్ ఇస్తారు। దీనిలో మనం మొత్తం ఎన్ని ఇస్తారంటే 8 ఇస్తారు। దీనిలో ఒక 4 రాస్తే సరిపోతుంది। ఇక్కడ చూడండి, 1 1/4, 8, 15, 47, 2.5, 12, 19, 49 నెంబర్స్। ఓకే, సెకండ్ रोमन నెంబర్స్ 4 మార్క్స్। నెక్స్ట్ థర్డ్ रोमन, किन्हीं 2 पद्यों का भावार्थ तेलुगु या अंग्रेज भाषा में लिखिए। ఇక్కడ పోయమ్స్ ఇచ్చారు కదా, షాన్నా ఇస్కా జాన్ పావ్, ఇవన్నీ కూడా పోయమ్స్। సచ్చా గున్ను, జల్ మే బాదల్, పత్తర్ కాతే, సమझो జగ్, ఇవన్నీ కూడా పోయమ్స్। ఈ పోయమ్స్ భావార్థము ఎన్ని రాయాలంటే, మొత్తం ఎన్ని ఇచ్చారు? ఇక్కడ 5 ఇచ్చారు కదా, ఈ 5లో 2 భావార్థాలు రాస్తే 2 into 3 6 మార్కులు। फोर्थ रोमन, किन्हीं 1 दोहे का कंठस्थ रूप ज्यों का त्यों लिखिए। అంటే ఇక్కడ పోయమ్స్ 3 పోయమ్స్ ఇచ్చారు కదా, దీనిలో కంఠస్థ పోయం ఒక పోయం రాస్తే 4 మార్క్స్। నెక్స్ట్ ఫిఫ్త్ रोमन, किन्हीं 3 का अर्थ ప్రాంతీయ భాష में लिखिए। ఇక్కడ హిందీలో ఇచ్చారు మీనింగ్స్, అవి ప్రాంతీయ భాష అంటే తెలుగు భాషలో వ్రాయాలి। అనాజ్, విదేశ్, ప్రతిదిన్, అగలే, నయా, సఫాయి, జగహ, సీక్, దీనిలో ఎన్ని రాస్తే సరిపోతుంది? 3 రాస్తే సరిపోతుంది। నెక్స్ట్ रोमन देखिए, किन्हीं 3 का విలోమ శబ్ద లిఖిए అని ఇచ్చారు। కాదు, ఇక్కడ 6 కి ఏం రాయాలంటే విలోమ శబ్ద రాయాలంటే ఆపోజిట్ వర్డ్స్ రాయాలి। ఇక్కడ ఏమి ఇచ్చారు? గావ్, ఊపర్, సూర్యోదయ్, ఉపయోగ్, బాద్, కయి, దిన్, చుస్తి। నెక్స్ట్ ఎన్ని మార్క్స్ అంటే కనుక 6 into 3 మార్క్స్। सेवेंथ रोमन, किन्हीं 4 वाक्यों को सही या गलत लिखिए। सही అంటే सही మీన్స్ కరెక్ట్, గలత్ మీన్స్ రాంగ్। ఇలా రాసినట్లయితే కనుక 4 into 1 4 మార్క్స్। यहाँ पर देखिए, मकान बनाने वालों को जुलाहा कहते हैं। ఇక్కడ సహీ అనుకోండి, సహీ అని రాయాలి। మకాన్ బన్నే వాళ్ళకు జులాహా అనరు, రాజ్ అని అంటారు। కాబట్టి ఇది ఏం రాయాలి? ఇక్కడ గలత్ అనేది రాయాలి। గలత్ చూడండి, గలత్ అంటే రాంగ్। నెక్స్ట్ లోహార్, లోహే కా సామాన్ బనాతే హై। ఎస్, లోహార్ అంటే కనుక బ్లాక్ స్మిత్, ఆయన ఏం చేస్తాడంటే లోహే కా సామాన్ బనాతే అంటే ఐరన్ యొక్క వస్తువుల్ని తయారు చేస్తాడు। ఇది కరెక్టే కదా, సో ఇక్కడ సహీ అనేది రాయాలి। అలాగా नारियल के पेड़ ऊंचे है, कन्याकुमारी में स्वामी विवेकानंद का स्मारक भवन है। लास्ट वन, चट्टान पर संत तिरुवल्लुवर की मूर्ति स्थापित है।
ఇవి సహీ అయితే సహీ అని రాయాలి బ్రాకెట్ లో, గలత్ అయితే కనుక గలత్ అని రాయాలి. వీటికి వచ్చి 4 మార్క్స్. नेक्स्ट 8th रोमन, किन्हीं 4 के कोष्टक से सही शब्द चुनकर ఖాళీ జగహ భరియే. అంటే ఇక్కడ బ్లాంక్స్ ఉంటాయి. బ్లాంక్స్ ఇక్కడ దీనిలో ఉన్న ఏది కరెక్ట్ అయితే అది ఇక్కడ రాయాలన్నమాట. ఏమంటారు ఇక్కడ, కిన్హి 4 के కోష్టక్ సే, కోష్టక్ మీన్స్ బ్రాకెట్. ఇక్కడ బ్రాకెట్ ఇచ్చారు చూడండి. ఈ బ్రాకెట్ లోను సహీ శబ్ద చునకర్, దీనిలో ఏదైతే కరెక్టో అది ఇక్కడ రాయాలి, బ్రాకెట్ లో రాయాలి. రోజు బడే డాష్ ఊటో అంటే ఆన్సర్ సబేరే కదా, మనం ఎర్లీ మార్నింగ్ లెగాలి కాబట్టి సబేరే అంటే మార్నింగ్, సో సబేరే అని ఇక్కడ రాయాలి. నెక్స్ట్ శుద్ధ శరీర్ మే డాష్ మన్ రహతా హై, అశుద్ధ శుద్ధ శుద్ధు కాబట్టి ఇక్కడ శుద్ధ అనేది రాయాలి. భారత్ కి లోగ్ డాష్ భాషాయం బోల్తే హై, ఎన్నో భాషలు మాట్లాడతాం కదా కాబట్టి కై అనేది ఈ బ్రాకెట్ లో రాయాలి. నెక్స్ట్ హర్ సాల్ డాష్ విశ్వ పర్యావరణ దివస్ మనాయా జాతా హై, అంటే విశ్వ పర్యావరణ దివస్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము, 5th జూన్ కో. సో ఆన్సర్ 5th జూన్ కు అనేది ఇక్కడ రాయాలి బ్రాకెట్. కోస్టక్ అంటే బ్రాకెట్. వీటికి వచ్చి 4 మార్క్స్. నెక్స్ట్ ఎన్ని రాయాలి దీనిలోనూ, 4 రాస్తే సరిపోతుంది కదా. ఒకటి చాయిస్ ఇచ్చారన్నమాట. వనం కో డాష్ పర్యావరణ్ బిగడ జాతా హై కాట్నే సే, మనం చెట్లు నరికివేస్తే పర్యావరణం బిగడా జాతా హైనా అంటే పర్యావరణం వాతావరణం అనేది ఏమైపోతుంది, పాడైపోతుంది కదా. కాబట్టి కాట్నేసే అంటే చెట్లను నరకకూడదు అని అర్థం. కాట్నా అంటే నరకడం. నెక్స్ట్ 9th రోమన్, నిమ్నలిఖిత వాక్యం కో జోడియే. ఇక్కడ వాక్యాలు ఇచ్చాడు, ఆ వాక్యాలను ఏమంటున్నారు, జోడియే అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. 4 మార్క్స్. మొత్తం 4 ఇచ్చారు, చాయిస్ లేదు దీనిలో చూడండి. గందగీసే భారత్కి సంస్కృతి, ఉదాహరణ గందగీసే చూడండి. గందగీసే కई प्रकार की बीमारियां फैलती है. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గందగీసే कई प्रकार की बीमारियां फैलती है. అలాగే భారత్ की संस्कृति बहुत पुरानी है. कचरे को कूड़ेदान में जमा करना चाहिए. पानी का उपयोग कम करना चाहिए. కాబట్టి ఇవన్నీ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్. గందగీసే అన్నప్పుడు ఆన్సర్ ఏం రాయాలి ఇక్కడ, కई प्रकार की बीमारियां फैलती है. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్, సెకండ్, థర్డ్, 4th క్వశ్చన్ ఆన్సర్ ఇలా రాయండి. ఇలా రాస్తే 4 మార్క్స్. నెక్స్ట్ కిన్హి 4 की ఖాళీ జగహ భరియే. ఇక్కడ బ్లాంక్స్ ఇచ్చారు, 5 బ్లాంక్స్, దానిలో 4 రాస్తే సరిపోతుంది. मंदिर की वास्तुकला देखकर तुमको बड़ा डैश होगा. करेक्ट आंसर ఏదైతే అది రాయాలి. यह डैश देश है. गांधी जी की यह सीख आज भी डैश है. व्यापारियों के लिए टेलीफोन डैश है. टेलीविजन पर डैश समाचार देख सकते हैं. అంటే 5 బ్లాంక్స్ ఇచ్చారు, దీనిలో 4 రాస్తే సరిపోతుంది. 4 into 1 4 మార్క్స్. నెక్స్ట్ రోమన్, किन्हीं 4 शब्दों का प्रयोग वाक्यों में कीजिए. ఇక్కడ 4 శబ్ద ఇచ్చాడు కదా, ఓన్ సెంటెన్స్ రాయాలన్నమాట. ఎన్ని ఇచ్చారు ఇక్కడ, 5 ఇచ్చారు. 5లో 4 రాస్తే సరిపోతుంది, అంటే 4 రాస్తే సరిపోతుంది. 4 into 2 8 మార్క్స్. విశ్వాస, ఆశ్చర్య, వందనీయ, ద్వారా, ఘటన. సామనే, ధీరే ధీరే, ఆసాన్. వీటిల్లోనూ ఒక 4 రాస్తే కనుక 8 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 12th रोमन, किन्हीं 4 प्रश्नों का उत्तर एक वाक्यों में लिखिए. అంటే ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి, మొత్తము 8 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ 8 క్వశ్చన్స్ లో మనం ఎన్ని రాస్తే సరిపోతుంది, 4 రాస్తే సరిపోతుంది. కిసాన్ కహా రహతే హై, ఈ కహా ప్లేస్ లో ఆన్సర్ రాస్తే చాలు అన్నమాట. మహేష్ కా ఘర్ నయా హై యా పురానా హై, నయా యా పురానా. నెక్స్ట్ నారియల్ కా పేడ్ కైసా హోతా హై, కైసా ప్లేస్ లో ఆన్సర్. కన్యాకుమారి కా పురానా నామ్ క్యా హై, క్యా ప్లేస్ లో ఆన్సర్. బీమారియా క్యోं फैलती है, क्यों ప్లేస్ లో ఆన్సర్. భారత్ కైసా దేశ్ హై, కైసా ప్లేస్ లో ఆన్సర్.
అంటే దీనిలో ఎన్ని క్వశ్చన్స్ రాయాలి? 4 క్వశ్చన్స్. 4 into 2 8 మార్క్స్. 13th रोमन देखिए. किन्हीं 2 प्रश्नों का उत्तर 3 वाक्यों में लिखिए. ఇక్కడ 2 క్వశ్చన్ ఆన్సర్స్ 3 వాక్యాల్లో రాస్తే సరిపోతుంది. 2 into 4 8 మార్క్స్. मोहन ने किसको पत्र लिखा है और क्या लिखा है? फर्स्ट क्वेश्चन. सेकंड क्वेश्चन, मदुरई के बारे में 3 वाक्य लिखिए. थर्ड क्वेश्चन, सेवाग्राम में गांधी जी का जन्म दिवस कैसा मनाया गया? फोर्थ क्वेश्चन, पुराने जमाने में संदेश कैसे भेजा जाता था? 14th रोमन. किन्हीं 5 वाक्यों का अनुवाद प्रांतीय भाषा में कीजिए. వీటిలోనూ ఒక 5 వాక్యాల కంట ట్రాన్స్లేషన్ అనేది తెలుగు లాంగ్వేజ్లో, ప్రాంతీయ భాష అంటే మనది ప్రాంతీయ భాష తెలుగు కదా, తెలుగులోనూ రాయాలి. 5 into 1 5 మార్క్స్. గోపాల్ ఇధర్ आवो फर्स्ट वन. सेकंड वन, तुम क्या लिखते हो? मैं पाठ लिख रहा हूँ. फोर्थ वन, आज गोपाल यहाँ आएगा. फिफ्थ वन, वे उधर सोए. सिक्स्थ वन, बच्चा एक खिलौना चाहता है. सेवेंथ वन, वह खा चुका. एट्थ वन, मुझे एक कलम चाहिए. దీనిలో ఎన్ని రాస్తే సరిపోతుంది? 5 ఇట్లకి అనువాదం చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 15th रोमन. किन्हीं 5 వాక్యోं का అనువాద్ హిందీ మే కీజియే. ఇక్కడేమో హిందీలో ఇచ్చాడు, ప్రాంతీయ భాషలో చేయాలి. ఇక్కడైతే గనక తెలుగులో ఇచ్చారు, వీటిని హిందీలోకి ట్రాన్స్లేషన్ చేయాలి. మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు చూడండి. అక్కడికి వెళ్ళవద్దు, డోంట్ గో దేర్. తమరెక్కడ పని చేయుచున్నారు? వేర్ డూ యూ వర్క్? దర్జీ బట్టలు కుట్టుతూ ఉన్నాడు. ద టైలర్ ఈజ్ స్టిచ్చింగ్ క్లాత్స్. నేను మైదానంలో ఆడెదను. ఐ షాల్ ప్లే ఇన్ ద ప్లే గ్రౌండ్. వారు నిన్న వచ్చిరి. దే కేమ్ ఎస్టర్డే. 6th వన్, పిల్లి పాలు కోరుచున్నది. ద క్యాట్ వాంట్స్ మిల్క్. 7th వన్, మనము ఆకాశములో ఎగరగలము. వీ కెన్ ఫ్లై ఇన్ ద స్కై. అతడు కథ వ్రాయుట ముగించి ఉన్నాడు. హీ హ్యాస్ ఫినిష్డ్ రైటింగ్ ఏ స్టోరీ. వీటిలో మనం ఎన్ని రాస్తే సరిపోతుంది? 5 రాస్తే సరిపోతుంది. మొత్తం 8 ఇచ్చారు, 8లో 5 రాస్తే కనుక 5 into 2 10 మార్క్స్. నెక్స్ట్ లాస్ట్ రోమన్. కిసి ఏక కహానీ కా సారాంశ్ లిఖియే. సారాంశానికి 10 మార్క్స్. మొత్తం 4 ఇచ్చారు, 4లో 1 సారాంశం రాస్తే సరిపోతుంది. బూడా షికారీ కుత్తా, అమెరికా దండ్ और ఏకతా కా ఫల్ మెహనత్ కి కమాయి. వీటిలోనూ ఒక సారాంశం రాస్తే 10 మార్క్స్. ఇది ప్రాథమిక 2019 ఫర్వరి పేపరు. ఓకే, ధన్యవాద్.